లక్షలు తెచ్చిన కుండల్లో వంట చేసేదాని కానీ కుర్చీ మీద కూర్చొని పెత్తనం చేసేదాని కాదు. మూడంటే వాడు ఏ పదార్లు తిరిగినా ముగ పురుగు జగ పురుగు పదట్ల వారేసిన వాడు జన్మ బంగారు పురుగు అన్నారు. మొగ పురుగు జగ పురుగు పదాట్లేసిన బంగారు పురుగారి అంటాను గాని ఆడిది ఒక్క పూటింట్లో లేకపోతే మొగోడికి అసలే ఉన్నది. అట్లా ఎందుకెళ్ళదంటే వారం రోజుల కింద నువ్వు బగ్గ తాగచ్చు నన్నొక్క దెబ్బ కొడితే నేను మా వాళ్ళ ఇంటికి వెళ్ళినా అక్కడ వారం రోజులు ఉన్నాక కోపం చల్లారినాక ఇల్లు ఇరువాటి ఎడవాయనో నా మొగడు ఎడవాయనో అని మళ్ళా మన ఇంటికి వచ్చే వరకు ఈ పాషుటే ఆ పాషట ఎక్కడి పోలక్కనే నీ మంచం కింద అన్ని బీడు ముక్కలు సిరడు ముక్కలు గుడుగ పొట్లాలు అంబారు ప్యాకెట్లు బీరు సీసలు కోటరు సీసలు మంగ పడ్డాయి. మరి అండి పెట్టే ఆడది లేకుంటే మగవాడు ఏం చేస్తాడు? ఖర్చు పెట్టకుంటే ఆకలైతేనో పరండి తాగిన దూపైతేనో బీరు తాగిందమ్మా. వచ్చేదాకా గట్టు ఉడగొడుదని నేను చెప్పిన తింటామని ఉడగొట్టడానికి మొదలు పెట్టినా. అయినా భర్త ప్రాణాలు గడిగి పైన చల్లుకొని భర్తను తీసుకొని భవనాల వేడికొస్తుంది.